ఫ్రెండ్స్, వైసీపీ తాజా వ్యూహాలు, ఎత్తుగడలు ఇవన్నీ కూడా మిగిలిన పార్టీల కంటే ఒకంత దూకుడుగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా భీమిలిలో జరిగినటువంటి సిద్ధం సభ, అలాగే దెందులూరు, ఏలూరు పక్కన దెందులూరులో జరిగినటువంటి సిద్ధం సభ రెండు చూశాక ప్రజలందరిలో ఒక భావన, ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల్లో కూడా ఒక అభిప్రాయం ఏర్పడిన మాట వాస్తవం. ప్రధానమైనటువంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి అనేక రకాల వ్యూహరచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల ద్వారా తనకున్నటువంటి ప్రజాబలాన్ని, ప్రజామోదాన్ని స్పష్టంగా తెలియచేయాలనుకుంటున్నారు. ఆ మేరకు ఆయన సఫలీకృతమయ్యారన్న వార్తలు ఏర్పడుతున్నాయి. ఎందుకని ఈ రకంగా సభలు, సమావేశాల ద్వారా తన బలాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారంటే, స్పష్టంగా ఆయనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదికలు, ఆయన స్వయంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ నివేదికలు అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఆ క్యాండిడేట్స్ని బట్టి లేదా పార్టీకి బట్టి తమకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశం మీద స్పష్టమైనటువంటి ఒక నివేదికను తెప్పించుకున్నారు. అంతేకాకుండా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రాష్ట్రానికి సంబంధించి సీట్లు, ఓట్లు ఎట్లా ఉంటాయి, ఎవరికి వస్తాయి, ఎవరు గెలిచే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని తాజాగా వెల్లడించింది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ప్రకారం 135 స్థానాలు వైసీపీకి వస్తాయని స్పష్టంగా తెలియజేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి తన ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టంగా చూసినప్పుడు 125 నుంచి 135 వరకు వస్తాయని ఆయనకున్నటువంటి సమాచారం. అంటే మొత్తం మీద అధికారంలోకి రావడం ఖాయం, కానీ ఇప్పుడున్న సీట్లు తగ్గుతాయన్న భావన కలిగింది. అందువల్ల ఆయన ప్రజల్లో ఒక రకమైనటువంటి ఎలివేషన్, ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగించాలి. అంటే వైసీపీ అధికారంలోకి రాబోతోంది, వైసీపీ అధికారంలోకి వస్తేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయి, అధికారంలోకి వచ్చేటువంటి వైసీపీనే మాత్రమే ఇప్పుడున్నటువంటి ఈ వాలంటరీ వ్యవస్థను కానీ, గ్రామ సెక్రటేరియట్స్ని కానీ, ఆర్బీసీ కేంద్రాలను కానీ వీటన్నిటినీ కొనసాగించగలుగుతుంది. లేని పక్షంలో ప్రజలకు ఇప్పటి వరకు అందుతున్నటువంటి అనేక రకాల పథకాలు లేదా సౌకర్యాలు ఇవన్నీ కోల్పోయే పరిస్థితి ఉంది అని స్పష్టంగా తెలియచెప్పాలన్నది జగన్మోహన్ రెడ్డి భావన. అందువల్ల ఆయన ఈ సిద్ధం సభల ద్వారా తను ఈ 4.5 ఏళ్ళు, దాదాపు 5 ఏళ్ళు అనుకుందాం, ఇంకొక 2-3 ఏళ్ళుగా, ఈ 5 ఏళ్ల కాలంలో తన ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక రకాల చర్యలు, పథకాలు, చేపట్టిన పథకాలు, అట్లాగే లబ్ధిదారులకు ఏ రకంగా మేలు చేశామన్న విషయాల్ని స్పష్టంగా వివరించదలుచుకున్నారు. తద్వారా పాజిటివ్ ఓటుని ఆయన సేకరించాలన్నది ఆయన ఉద్దేశం. ఇప్పటి వరకు తటపటాయిస్తూ ఉన్న మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారు, అంటే ఇంకా ఎటు ఓటు తేల్చుకోలేటువంటి వాళ్ళు, స్పష్టంగా ఆయన తలపెట్టినటువంటి సిద్ధం సభలు, అందులో చేస్తున్నటువంటి ప్రసంగాలు, తద్వారా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది, వైసీపీ వైపు మొగ్గేటువంటి అవకాశం కనబడుతోంది. ఇందుకు కారణం దాదాపు ఒక ర్యాంప్ ఫ్యాక్, ఆయన దాదాపు 18-20 నిమిషాల సేపు ఆ ర్యాంప్ పైన సభల్లో తిరిగినటువంటి తీరు, అప్పుడు వచ్చినటువంటి స్పందన, తర్వాత ఆయన ప్రసంగం మొత్తం యావత్తు క్లీన్గా వింటమే కాకుండా ప్రతి సందర్భంలోనూ ప్రజాస్పందన ఏ విధంగా వచ్చింది, దీన్ని క్యాల్కులేట్ చేసినప్పుడు తప్పకుండా ఎవరైతే న్యూట్రల్స్ ఉన్నారో, ఇంకా ఓటు ఎటు వేయాలని తేల్చుకునే వాళ్ళు, మధ్యస్థంగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా తప్పకుండా ఒక అభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇలాంటివి పోగేస్తే తప్ప మళ్ళీ 145 దాటి 150 దాదాపు సంపాదించాలంటే ఈ రకమైనటువంటి వ్యూహం అనుసరించక తప్పదని ఆయన భావిస్తున్నారు. అందువల్ల మరొకటి, జనరల్ స్థానాల్లో కూడా, అంటే రిజర్వ్డ్ స్థానాలు కాకుండా, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వ్ అయిన స్థానాలు ఎలాగో వాళ్లే పోటీ చేస్తారు. అంతేకాకుండా
జనరల్ సీట్స్లో బీసీలకు అగ్రమ స్థానం ఇచ్చి పోటీ చేయించడం ద్వారా ఓటర్లలో దాదాపు 50 to 60% బీసీలు ఉన్నప్పుడు మరి అగ్రకులాలని పోటీ చేయించి వారికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టే బదులు బీసీలకు అవకాశం ఇచ్చి, బీసీలో కూడా ఇంతవరకు రాజ్యాధికారాన్ని పంచుకున్నటువంటి వాళ్ళు కానీ, రాజ్యాధికారంలో లేనటువంటి వాళ్ళు కానీ, ఇంతవరకు అసలు గుర్తింపు పొందనటువంటి కులాల వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి వారందరికీ అవకాశం ఇచ్చి ప్రోత్సహించి మరి పోటీ చేయించడం ద్వారా ఒక సామాజిక విప్లవాన్ని తీసుకురావాలని, తద్వారా తన ఓట్ బ్యాంకుని పెంచుకోవాలని, తద్వారా సీట్లను పెంచుకోవాలని ఒక వ్యూహం. కొన్ని సందర్భాల్లో అయితే రోజు కూలీ చేసుకునే వాళ్ళని కూడా మరి క్యాండిడేట్స్గా నిలబెట్టేటువంటి పరిస్థితి. అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, వాళ్ళకి నిజంగా ఒక ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేసే స్ట్రేచర్ లేకపోయినా వారికి జనంలో ఉన్నటువంటి పలుకుబడి, ఆదరణ, లేదా వారికి ఉన్నటువంటి ప్రజాస్పందన వారిపైన, ఇవన్నీ లెక్కలో తీసుకొని స్పష్టంగా చాలామంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఇది నిజంగా ఒక కొత్త విప్లవానికి నాంది పలికినట్టే. అయితే వీటన్నిటి వెనకాల, ఈ వ్యూహాలన్నిటి వెనకాల ఒకటే అంతర్గత అంశం దాగుంది. ఏంటంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ 150 స్థానాలని నిలబెట్టుకోవాలి, కనీసం 150 స్థానాలను నిలబెట్టుకోవాలి. ఎంతసేపటికి వైనాట్ 175 అని చెప్తున్నా ఈ 150 స్థానాలను నిలబెట్టుకోవడం కోసం తప్పకుండా కృషి చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం, తాపత్రయం. అందుకని ఆయన అంచనాలకు అందకుండా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 60 రోజుల్లోకి ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఈ 60 రోజుల్లో మరి ఎన్నికల్లోకి ప్రజల్లోకి తిరగాలి, ప్రచారం చేయాలి, వీటన్నిటికీ చాలా అవస్థలు పడాలి అని తెలిసినప్పటికీ టీడీపీ, జనసేన లేదా బీజేపీ ఇవన్నీ కూడా ఇంతవరకు క్యాండిడేట్స్ని ప్రకటించలేని పరిస్థితి. సో క్యాండిడేట్స్ని వ్యూహాత్మకంగా, విడతల వారీగా వ్యూహాత్మకంగా ప్రకటిస్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, మీరు వెళ్ళి ప్రచారం చేసుకోండి. అవసరమైతే ఒకవేళ చివరి క్షణంలో మార్పులు చేర్పులకు కూడా ఎక్కడ ఆయన వెనుకడకపోవచ్చు, చివరి క్షణంలో కూడా మార్పులు చేర్పులు జరపచ్చు. అయితే ఈలోగా ఈ సభల ద్వారా, సిద్ధం సభల ద్వారా కానీ, మిగతా కార్యక్రమాల ద్వారా కానీ ఆయనే నేరుగా జనంలోకి ఎందుకు వెళ్ళాలి అనుకున్నారంటే, మొదట గడప గడపకు కార్యక్రమం కానీ, లేదా సామాజిక సాధికార యాత్రల పేరుతో కానీ, బస్సు యాత్రలు కానీ, రకరకాల కార్యక్రమాల ద్వారా తమ క్యాండిడేట్స్ జనంలోకి వెళ్ళినప్పుడు ఏ రకమైన ప్రతిస్పందన వచ్చింది, ఇది అంచనా వేయడానికి ఆయన ప్రయత్నించారు. తద్వారా ఆయన జనంలో ఒకవేళ తమ క్యాండిడేట్స్ కానీ, తమ పార్టీ పైన కానీ వ్యతిరేకత ఉంటే దాన్ని సరిచేయటం కోసం సిద్ధం సభల పేరుతో తానే నేరుగా రంగంలోకి దిగి ప్రజల్లోకి వెళ్ళి పార్టీ పట్ల ఆదరణ పెంచడం కోసం కృషి చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.